హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. నేనైతే వెరైటీగా చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆకుకూరలతో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏమేమి కావాలో చూపిస్తా చూడండి. పుదీనా, కొత్తిమీర, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా బ్రౌన్గా ఉంటే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోండి ఆయిల్లో. ఇవి మగ్గేలోపు మనమైతే చికెన్ బిర్యానీకి ఏమేం కావాలో ప్రిపేర్ అయితే చేసేసుకుందాము. ఇవి మగ్గేలోపు మనం అవన్నీ రెడీగా పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, మిరియాలు, సాల్ట్ వేసుకొని దీన్నైతే పేస్ట్ చేసుకోండి. చూడండి, ఇంతలోపే మనకి ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేసాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లోకి మనం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి కూర, పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఆ పచ్చివాసన పోయాక ఇది కొంచెం సేపు మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ అలానే పెట్టామంటే పచ్చివాసన పోతుంది. అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గుతుంది కదా. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని పైకి కిందికి బాగా అనండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి మగ్గిపోతుంది చికెన్ అనేది. చూడండి, ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసి చూస్తే ఒక 70% ఉడికిందనుకోండి, అప్పుడు మనము రైసు కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే విజిల్ పెట్టడం లేదు, దీన్ని డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను. చూడండి, ఒక పక్కన ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాటినైతే నానబెట్టుకుంటున్నాను. చూడండి, మనకేం కొలత అవసరం లేదు, మనము కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్గా నానబెట్టి ఒక గిన్నెలో వేసుకున్నా. ఇప్పుడు చికెన్లోకి 1 కప్పు పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా, చూడండి, పసుపు, కారము అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, కారము మనకి తగినంత, రుచికి తగినంత వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకా స్పైసీగా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి రెడీ అవుతుంది చికెను. ఇది 70% ఉడికాక రైస్ కూడా కడిగి పెట్టేసుకోండి ఒక గిన్నెలో. ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులో వస్తాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. సాజీరా వేసుకోండి, మనకి డైజెషన్ బాగా అవుతుంది. నార్మల్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ సాజీరా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోండి. లవంగాలు ఒక 2-3 వేసుకోండి. చూడండి, సాల్ట్ మనకి సరిపోయేంత వేసుకోండి, చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసుకుంటాం కదా, అందుకోసము. చూడండి, ఇప్పుడు నేను బాండ్లీలో కాకుండా దీన్నైతే ఒక ప్యాన్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. చూడండి, రైస్ అయితే 70% ఉడికింది. దీనిని ఒక గిన్నెలో వేసుకున్న చికెన్పై వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకొని దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. నేను కలర్ కోసం ఫుడ్ కలర్ని అయితే యూస్ చేస్తున్నా, అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చూడండి, మరి దీనిపైన ఇంకా కొన్ని రైస్ వేసుకొని దానిపైన నేను కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. చూడండి, ఈ విధంగా వేసి మూసేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.